వెల్కమ్ బ్యాక్. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చెప్తున్న మాటలకు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితికి సంబంధించి మనకి పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధులు లివిల్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వరంగల్ నుంచి రవికాంత్ కూడా లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా లివిల్ తో మాట్లాడదాం. లివిల్, ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి మొదటి నుంచి చెప్తున్న మాటలకి చేతలకి ఎక్కడ కూడా పొంతన లేని పరిస్థితి. ఇప్పుడేమో పూర్తయింది, రుణమాఫీ పూర్తయినట్టుగానే ప్రకటన చేసిండ్రు, కానీ ఇంకా రైతులు మిగిలే ఉన్నారు. ఎట్లా ఉంది? దీనికి సంబంధించి రైతులు ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ రైతుల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. నాడు బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో రైతు సంక్షేమం పండుగ అయితే, ఇవాళ నేడు ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ ప్రజా పాలనలో రైతు సంక్షేమం సంక్షోభం దిశగా ఉందని చెప్పుకోవచ్చు. ఆనాడు అధికారంలోకి మేమే వస్తున్నాం, ఇంకోరైనా రుణాలు తెచ్చుకోకపోతే తెచ్చుకోండి, మేము ఖచ్చితంగా రైతు రుణాలు మేము రాగానే మేము ఆపిస్తాం, మళ్ళీ ఎవరికైనా కావాలంటే తెచ్చుకోవచ్చు అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ రైతు రుణమాఫీ పూర్తి చేయకపోవడం దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా ఇవాళ రైతులంతా తిరగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా రైతు రుణమాఫీ ఆనాడు బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఏదైతే సవాల్ విసిండో సవాలు స్వీకరించి నేను ఆగస్టు 15 నాడే రైతు రుణమాఫీని రైతుల ఖాతాల్లో జమ చేస్తా, 2 లక్షల లోపు రుణాలు ఉన్నోళ్ళు దాదాపు 45 లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పేసి చెప్పారు. కానీ తీరా క్యాబినెట్ సమావేశం అయ్యేసరికి అది కాస్త 31 లక్షలకు చేరుకుంది. 31 లక్షలు కనీసం ఇవాళ 20,000 కోట్లు కూడా రైతుల ఖాతాలో జమ చేసిన దాఖలాలు లేవు. ఇవాళ కేవలం 17,721 కోట్లు మాత్రమే ఇవాళ రైతులకు రుణమాఫీ చేసినట్లు అంకెలు చెప్తున్నాయి. ఇటు ప్రభుత్వం ఇచ్చిన అంకెలు ఇవాళ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మొన్నటికి మొన్న ఏదైతే సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాల పేరిట ఇవాళ మహబూబ్ నగర్లో ఏదైతే ఇవాళ మహబూబ్ నగర్లో చెప్పిన ఆనాడు చెప్తూ మహబూబ్ నగర్ సభలో వాళ్ళ 100% రైతులకు రుణమాఫీ చేసేసినాం, వాళ్ళ రైతు రుణమాఫీ అనేది ఇక లేదు, పూర్తి అయిపోయింది అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ రైతు రుణమాఫీ ఏదైతే ఉందో వాళ్ళ పూర్తి అసత్యం అనేది మరొకసారి తేలిపోయింది. దాదాపు అన్ని గ్రామాల పరిస్థితి కూడా అదే ఉంది. వాళ్ళ 40% మాత్రమే రైతులకు ఇవాళ రుణాలు మాపయ్యాయి, ఇంకొక 60% ఇంకా రుణాలు మాఫీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ ఇవాళ అది ఏది కాదన్నట్టు ఇవాళ రైతులకు పూర్తిగా రుణమాఫీ చేసినాం, ఇక మేము చేసిన గొప్ప పని ఇంకొవ్వరు చేయలేదన్న చందంగా ఇవాళ ప్రభుత్వం వివరిస్తుందని చెప్పేసి రైతులంతా కూడా మండిపడుతున్నారు. ఆనాడు ఎందుకు ఈ విధంగా రైతు రుణమాఫీ పూర్తి చేయలేదంటే మీ ఆ పేపర్ లేదు, ఈ పేపర్ లేదు, మీకు అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి చెప్పారు. బ్యాంకుల దగ్గరికి వెళ్ళండి, అధికారుల దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. మేము అధికారుల చుట్టూ తిరిగి చెప్పలరిగేలా తిరిగితే ఇవాళ చివరకు పూర్తిగా రుణమాఫీ చేసినామని ముఖ్యమంత్రి చెప్పడం ఇలా మాకు నిరాశ కలిగించిందని చెప్పేసి కూడా రైతులంతా ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ఏదైతే మొన్న గొప్పగా ఆ ప్రజా ఉత్సవాలు రైతు పండుగ పేరిట 4వ విడత రుణమాఫీ చేస్తున్నాం, దీంతో పూర్తిగా రుణమాఫీ అయిపోతుంది, ఇక రైతులు స్వేచ్ఛగా ఉండొచ్చు అని చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇవాళ అవన్నీ కూడా ఉత్త డొల్లాని మరొక తేలిపోయింది. ఇప్పటి వరకు కూడా ఏదైతే మొన్న రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పిన మాటలు కూడా ఇవాళ నిజం కాలేకపోయే, ఏ ఒక్క రైతుకు కూడా ఇవాళ రైతు అకౌంట్లలో నిధులు మంజూరు కాకపోవడంతో ఇవాళ రైతులంతా కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఈ రైతులు తూతు మంత్రంగానే ఉంటుందా లేదంటే పూర్తి అయితే అన్న చందంగా ఇవాళ రైతుల పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి కూడా చెప్తారు. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం దీనిపైన మాట్లాడారు. సంగారెడ్డి జిల్లాకు సంబంధించి అనేక మందికి ఇంకా రైతు రుణమాఫీ కాలే. మన 4వ విడత ఉన్న రైతులకు కూడా వాళ్ళ రుణాలు అందలేదు, ఇప్పటికే 15 రోజులు అవుతుంది. ఎందుకు ఈ విధంగా చెప్తుంది ప్రభుత్వం? ప్రకటనలు ఒక విధంగా ఉంటుంది, పనులు ఒక విధంగా చేస్తుంది, ఎందుకని చెప్పేసి కూడా మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఆయన ఆనాడు చెప్పిన మాటలకు క్యాబినెట్ సమావేశానికి మాఫీ చేసిన ఏదైతే లెక్కలకు ఇవి ఒక్కొక్క దానికి ఒక్కటి కూడా ఇవాళ అందనంత దూరంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా సత్య దూరం అన్న మరొకసారి తేలిపోయినాయి. ఏదైతే వాళ్ళ రుణమాఫీ చేయక రైతు భరోసా రాక వాళ్ళ రైతులంతా కూడా తీవ్ర ఆందోళనలో చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర రాక సకాలంలో కొనుగోలు చేయక వాళ్ళ రైతుల వడ్లన్నీ తడిచిపోయి ధాన్యం మొలికెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రభుత్వానికి చలనం లేదని చెప్పేసి కూడా ఇవాళ
రైతులంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ రైతు రుణమాఫీ అనేది మరొక బోనస్ లాగానే బోగస్ అయిపోయింది అనేది కూడా స్పష్టంగా తెలిసిపోయింది. రుణమాఫీ చేయకపోగా ఇవాళ రైతు భరోసా లేదు, ఏ ఒక్క రైతు కూడా ఇవాళ సంతోషంగా లేడు. నాడు ఒక పండుగలా కొనసాగిన వ్యవసాయం ఇవాళ దండుగలా కొనసాగుతుందని చెప్పేసి కూడా వాళ్ళ రైతులంతా ఆందోళన చేస్తున్నారు. ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా వాళ్ళ రైతులంతా కూడా ఒకటే చర్చించుకుంటున్నారు. రైతు బంధు ఈసారి కూడా రాదు కావచ్చు, ఇక రుణమాఫీ మనకి కాదు అయిపోయిందని చెప్పిండు అని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా మేము మొన్నటిదాకా బ్యాంకుల దగ్గరికి వెళ్ళాం, అధికారుల దగ్గరికి వెళ్ళాం, అవుతుంది అని చెప్పి వాళ్ళ చివరకు స్వయంగా ఒక ముఖ్యమంత్రి రుణమాఫీ పూర్తిగా చేసేసామని చెప్పిన మాటలు ఎట్లా చూడొచ్చు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా రైతులంతా వాళ్ళ తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు. ఎంత మొత్తంలో రుణమాఫీకి సంబంధించి నిధులు విడుదల చేశామని ప్రభుత్వం చెప్తుంది. ఈ క్షేత్రస్థాయిలో ఎంతమంది రైతులకు అందింది రుణమాఫీ అనే దానికి సంబంధించి లెక్కల్లో చాలా వ్యత్యాసం ఉంది. అంటే ఈ వ్యత్యాసంలో రైతులకు రుణమాఫీకి పూర్తిగా దూరం అయిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళంతా కూడా ఇక ముందు రుణమాఫీ జరుగుతుంది అని ఆశలు వదులుకోవాల్సిందేనా? ఏదైతే మొదటి విడత వచ్చేసి నెంబర్ ఆఫ్ 11,34,000 మందికి మాత్రమే అయింది. ఇది రెండో విడత 6,40,000 మందికి కాగా, మూడో విడత 4,46,000కు, నాలుగో విడత 3,13,897 మందికి అయినట్టు ప్రకటించింది. ఈ కానీ 3,13,897 మంది ఎవరైతే రైతులు ఉన్నారో, ఈ లోన్ వేవర్స్ ఉన్నారో, వీరికి ఎవ్వరికి కూడా ఇప్పటి వరకు అతి లేదు గతి లేదని చెప్పుకోవచ్చు. వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి మాత్రం స్వయంగా రుణమాఫీ పూర్తి అయిపోయింది, వాళ్ళు ఇచ్చేస్తున్న ఫైనల్ ఇదే అని చెప్పిండు. కానీ ఇప్పటి వరకు కూడా దాదాపు ఇది 2,747 కోట్లు ఆ రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా జమ చేయకపోవడం పట్ల కూడా వాళ్ళ రైతులంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతారు. అయితే మాకు కూడా అవుతుందా కాదనే ఆందోళనలో వారు అంటున్నారు. అంతేకాకుండా నాడు మేము అందరికీ చేస్తాం, ఎంతమంది ఉంటే అంతమందికి చేస్తాం, రేషన్ కార్డు ప్రామాణికం కాదు అని చెప్పారు. కానీ వాళ్ళ ఆ రేషన్ కార్డే ప్రామాణికంగా తీసుకొని కుటుంబానికి ఒకరి మాత్రానికి ఆ ఒక్కరికి కూడా పూర్తి స్థాయిలో చేయకపోవడం వాళ్ళ చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా రైతులంతా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ 2,747 కోట్లు ఉందో ఇది తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా రైతులంతా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా చాలా మందికి ఇప్పటి వరకు గతంలో కూడా 2 లక్షల పైన అన్నారు, కానీ వాళ్ళ లక్షలోపు కూడా చాలా మంది రైతులకు ఇంకా రుణాల మాఫీ కాలేదు. మొన్నటికి మొన్న మేడ్చల్ జిల్లాకు సంబంధించి కూడా, మేడ్చల్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి కూడా ఒక్క రైతుకు కూడా రుణమాఫీ కాలేదని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్పిన పరిస్థితి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇంకొక 20 లక్షల పైచిలకు మందికి రుణాలు మాఫీ చేయాల్సి ఉంది. వారు చెప్పిన లెక్కల ప్రకారమే వాళ్ళ ఏ ఒక్కరికి కూడా రుణాలు మాఫీ చేయకపోగా పూర్తి స్థాయిలో రుణాలు మాఫీ చేశామని ప్రచారం డంబచారం చేసుకుంటున్నారే తప్ప ఇవాళ ఎక్కడ కూడా రైతులకు రుణాలు మాఫీ చేయలేదు. ప్రకటనలకే గొప్ప గొప్ప ప్రకటనలు ఇస్తున్నారు తప్ప పనులు చేయట్లేదు అని చెప్పేసి కూడా రైతులంతా ఇవాళ మండిపడుతున్నారు. వాళ్ళ రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ లేదు, రైతు బతికేది ఎట్లా అని చెప్పేసి కూడా వారు అంతా తిరగబడుతున్న పరిస్థితి కూడా ఇవాళ మన గ్రామాల్లో చూస్తున్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులు పోతే ఏమైంది రుణమాఫీ అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు రుణమాఫీకి డోకా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని తిరగబడుతున్న రోజులైతే కనిపిస్తున్నాయి. వాళ్ళ రైతులను వంచన చేసింది, రైతులను మోసం చేసింది, వాళ్ళ రైతు రుణమాఫీ పేరుతో మా ఓట్లు దండుకున్నదని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఏదైతే ఇవాళ 2,747 కోట్లు ఉన్నదో దాన్ని వెంటనే వాళ్ళ మొన్నటికి మొన్న ఫైనల్ అని చెప్పిన రుణమాఫీని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా రైతులను చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ మాటలు గొప్ప, చేతలు తప్ప అన్నట్టు వాళ్ళ వ్యవహారం ఉన్నట్టు కూడా వాళ్ళ రైతులంతా కూడా చర్చించుకుంటున్నారు. రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కూడా 2 విడతలు ఇప్పటివరకే లేదు. దీన్ని ఎప్పుడేస్తారని కూడా గ్రామాల్లో నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వేచ్ఛ. రైట్ లివిల్